ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నజరేతు గురించి చాలా విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. మంచి మంచి మెసేజ్లు, మరి మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తున్నప్పుడు నేను ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. కనుక మీరు వినడమే కాదు, అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అది కూడా దేవుని పనిలో ఒక భాగం. మేమే విధంగా దేవుని పని చేస్తున్నామో మీరు కూడా దేవుని పని చేస్తున్నారు. ఉదయకాలం అందే మీ తెలిసిన వారికి ఈ విధంగా వాక్యాన్ని పంపించడం అనేది చాలా మంచి దేవుని యొక్క పరిచర్య. కనుక గమనించండి, ఈ ఉదయకాలమందు మరి దూతలు, పరలోకపు దూతలు హెచ్చించిన నజరేతు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చనిపోయిన సమాధి చేయబడ్డారు. ఆయన మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని కొందరు స్త్రీలు ఆదివారపు ఉదయపు సమయాన సమాధికి చేరుకున్నారు. ప్రభువుకు బదులుగా పరలోక దూతలు వారికి ప్రత్యక్షమయ్యారు. మార్నింగే స్త్రీలు వెళ్ళారు, చూసారా? యేసయ్యకి సుగంధ ద్రవ్యాలు తీసుకొని. వారికి యేసయ్య కనబడాలి కదా, కానీ ఎవరు కనబడ్డారు? పరలోక దూతలు వారికి ప్రత్యక్షమయ్యారు. మీరు మార్కు సువార్తలో చూస్తే 16వ అధ్యాయము 6వ వచనంలో, భయపడకండి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని సమాధానం చెప్పారు. పరలోక ప్రతినిధులైన ఆ దూతలు సహితము నజరేతు విషయమై ప్రస్తావిస్తున్నారు. నిజంగా అయ్యన్నారయ్యే కాదు, నిన్న మార్నింగ్ మాట్లాడినట్లు పరలోకములో నుండి వచ్చిన దూతలు కూడా ఈ పేరుని ప్రస్తావిస్తున్నారు. యేసు నజరేయుడని భూలోకవాసులు మాత్రమే కాదు, పరలోక నివాసులైన దూతలు సహితము నజరేతు విషయము ప్రస్తావించడం మనకి చాలా ఆశ్చర్యము. మరొక ప్రక్క ఆనందం కలుగుతూ ఉంటుంది. అవును, ఆయన ఎవరిలో నివసిస్తాడో వారికి ఘనత చేకూరుతుంది. కనుక దూతలు హెచ్చించిన నజరేతు అని అందుకే హెడ్డింగ్ పెట్టాము. రెండోది, అపోస్తులు హెచ్చించిన నజరేతు. యేసయ్య మరణం తరువాత అపోస్తులు యేసుక్రీస్తు యొక్క మరణం, అలాగే ఆయన తిరిగి లేచిన విధానం, పునరుద్ధానం గూర్చి హెచ్చుగా బోధించేవారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు మాట్లాడుతూ ఉంటాడు. యేసయ్య శిష్యుడైన పేతురు మాట్లాడుతూ అంటాడు. ఆ మాటల్లో అంటాడు కదా, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు మీ మధ్య చేయించును అంటూ వారి బోధల్లో, ఈ 12 మంది అపోస్తులు ఉన్నారు చూసారా, వారి ప్రతి బోధల్లో, వారి యొక్క సాక్ష్యాలలో శిష్యులు నజరేతు విషయము ప్రస్తావిస్తూ ప్రకటిస్తున్నట్లుగా మనం గమనిస్తాం అపోస్తుల కార్యాలలో. ఆనాటి అపోస్తులే కాదు, ఆనాటి వేదాంతులు కూడా వారి ప్రసంగాలలో, సాక్ష్యాలలో నజరేతు ఔన్నత్యాన్ని గూర్చి మాట్లాడడం మనం గమనిస్తూనే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య హెచ్చించిన ఆ నజరేతు ఆది సంఘం అంటే ఒక యోధా నాయకుని చేత హింసించబడుతుంది. సౌలు అనే ఆ వ్యక్తి చేత. ఆ యువకుని పేరు సౌలు. యోధా మత నాయకుల దగ్గర అనుమతి పొంది ప్రార్థన చేసుకునే వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటాడు. నిజంగా ఆ దినాలలో శిష్యులు కానీ, ఆనాటి విశ్వాసులు కానీ అతని తాకిడి తట్టుకోలేకపోయారు. ఆనాటి క్రైస్తవ సంఘం స్వగ్రామాలను, స్వస్థలాలను వదిలి ఆ విశ్వాసులు పొరుగు పట్టణాలకి పారిపోయారు, ఇతని తాకిడి తట్టుకోలేక. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్కి ఆ వ్యక్తినే దేవుడు పట్టుకున్నాడు. ఏ వ్యక్తి అయితే హింసిస్తున్నాడో ఆ వ్యక్తిని ప్రభు పట్టుకున్నారు. క్రైస్తవ హింసకుడును, క్రీస్తు దోషకుడైన సౌలు ఒక దినం దమస్కో దారిలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసయ్య ఆయనకు ప్రత్యక్షమయ్యారు. ఎలా పరిచయం అయ్యారో తెలుసా? సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించారు. ప్రభువా నీవెవడవి అని అడుగుతాడు సౌలు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే
అని యేసయ్య సమాధానం చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నోట ఆయనే ఒప్పుకున్నారు. నేను నజరేయుడిని యేసుని అని పరిచయం చేసుకున్నారు. మనకున్నట్లుగా ఇంటి పేరు లేదు, కానీ ఆయన ఇంటి పేరు నజరేతే. తన ఇంటి పేరుగా స్వీకరించాడు. కొత్త నిబంధనలో చాలా పర్యాయములు నజరేయుడైన యేసు అనే మాటలు మనం గమనిస్తాం. ఈ ఉదయకాలమందు పరలోకములను దూతలు అన్నారు, నజరేయుడైన యేసు అని వాడారు. యేసయ్య శిష్యులు నజరేయుడైన యేసు అని ప్రసంగాలలో వాడుకున్నారు. ఇక యేసయ్య విషయానికి వస్తే, యేసయ్యే ఆ సౌలు ఉన్నాడు కదా, పౌలుగా మారాడు. ఆయనకి పరిచయం అవుతూ అన్నారు కదా, నేను నజరేయుడైన యేసుని అని తనను తానే పరిచయం చేసుకున్నాడు. అందుకే మన ప్రార్థనలలో నజరేతు వాడగు లేదా నజరేయుడగు యేసు అని మనం వాడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడలారా, ఎంత హెచ్చింపు వచ్చిందండి నజరేతు గురించి. కనుక ఈ విషయాలు ధ్యానించండి, అనేకులకు నేర్పించండి. ఇంకా మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు నజరేతు దూతలే హెచ్చించారు. నజరేతు అనే పేరుని అపోస్తులు వాడారు. మీకు మీరే పరిచయం చేసుకున్నారు నజరేతు వాడని అని. నిజంగా ఎంత ధన్యత ఇచ్చారు గుర్తింపు లేని స్థలానికి. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ముందు మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దీనులు మీ ఒక్కసారి మీరు దృష్టి ఉంచండి. మీ చేతులలో ప్రభువా ఒక పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మీ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబంలో నిండుగా మెండుగా దయచేయమని, వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారిని స్వస్థపరచమని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని, పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నాయన మీ కృపలతో నింపండి. చక్కటి ఆయుష్నివ్వండి, చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. వారి యొక్క జీవనోపాధులు ముందుకు నడిపిస్తూ మీకు కూడా ఉపయోగపడే వారిగా, వారి ధనము మీకు ఉపయోగపడాలి, వారి యొక్క సమయం మీకు ఉపయోగపడాలి, వారి బలం మీకు ఉపయోగపడే విధంగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొందనాలు అన్ని విషయాల్లో కృప చూపించమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు